కాంబాబు అటవీ భూములు కొట్టేశాడని ఆ సజ్జల మీద కేసు పెట్టారు. ఇప్పటికే చాలా లేట్ చేశారని మనం చూస్తున్నాం. కడప అభయారణ్యంలో సారవంతమైన భూములు 140 ఎకరాలు కొని 65 ఎకరాలు దొబ్బేశాడుగా. మొత్తం 6 పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. ఎవరు వాళ్ళు మనకు తెలియకుండా? ఆ గజ్జల ఇంకొకళ్ళని దూరనివ్వడు కదా, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే. వాటి విలువ 500 కోట్లకు పైనే ఉంటుంది. ముష్టి 100 కోట్లు ఆడదాం ఆంధ్రాలో నేను నొక్కేస్తే నన్ను బొక్కలా వేస్తామంటున్నారు. మరి ఆ గజ్జల గాడిని ఎందుకు వదిలేశారు? ఎందుకంటే ఈ గజ్జల జనానికి ఇచ్చే సలహాలు విన్నంత కాలం కూటమి ప్రభుత్వానికి ఏ డోకా లేదు. మరో 30-40 ఏళ్ల వరకు హ్యాపీగా వాళ్ళే అధికారంలో ఉంటారు. అందుకే అతగాడిని లోపలయ్యడం లేదు. అది నిజమేలే. మన తుగ్లక్ బాసు యదవతనాన్ని చూసి సరిలేరు నీకెవ్వరు అని మునగ చెట్టు ఎక్కించి ఒకేసారి డామని పడేలా చేసిన గజ్జల్ని అరెస్ట్ చేస్తే మన జగ్లక్ అలర్ట్ అయిపోతాడు కదా. ఆ సన్నాసిని పెట్టుకుంటే బుడిదే రాలుతుందని అందరూ చెబుతుందా? మన సన్నాసి వదలకుండా ఆ బుడిదే రాసుకుంటున్నాడుగా.